ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల ఇళ్లలో 20 గంటల పాటు ఏసీబీ తనిఖీలు కొనసాగాయి. నిన్న తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు విచారణ జరిగింది. ఏకకాలంలో 13 మంది ఉద్యోగుల ఇళ్లపై దాడి చేశారు ఏసీబీ అధికారులు. ఆ 13 మంది ఉద్యోగుల ఇళ్లలో పలు కీలక డాక్యుమెంట్స్, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లు, షాపింగ్ మాల్స్ నిర్మాణాల అనుమతుల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారని వచ్చిన ఫిర్యాదుపై సోదాలు నిర్వహించింది ఏసీబీ. ఉద్యోగులపై తదుపరి విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, స్వప్న, ఏదైతే ఒంగోలులో నిన్నటి నుంచి నిన్న తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రికి పైగా కొనసాగిన ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. ఒక్కసారిగా ఏదైతే ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఉన్న టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న 13 మంది ఉద్యోగుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏదైతే ఈ బీపీఎస్ కింద అంటే ఇళ్లు కట్టుకొని క్రమబద్ధీకరణ జరగని వాటికి సంబంధించి పెద్ద ఎత్తున ఈ టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు అవినీతికి పాల్పడ్డారని గత మార్చిలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావటం, అప్పుడే ఏసీబీ అధికారులు కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో సోదాలు నిర్వహించడం జరిగాయి. అయితే అప్పటి నుంచి పలు కీలక ఆధారాలు కూడా వారు సేకరించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే కొంతమంది అధికారుల ఫోన్ పేల్లోకి ఈ బాధితుల దగ్గర నుంచి డబ్బులు వాళ్ళు వేయించుకున్నట్లుగా ఏసీబీ అధికారులు నిర్ధారించుకున్నారు. దాదాపు 13 మంది ఉద్యోగులు అవినీతికి పాల్పడ్డట్టుగా ఏసీబీ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే పూర్తి సమాచారంతో నిన్న ఉదయం అంటే తెల్లవారుజాము నుంచే దాదాపు 13 మంది ఉద్యోగుల ఇళ్లపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. దాదాపు 20 గంటలకు పైగా అంటే అర్ధరాత్రి 12 గంటల సమయానికి పైగా ఏసీబీ అధికారులు పూర్తిగా సోదాలు నిర్వహించినట్లుగా సమాచారం ఉంది. అయితే వారికి సంబంధించి వాళ్ళ ఇళ్లలో ఉన్న కీలక పత్రాలతో పాటు అంటే మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వారికి సంబంధించిన బ్యాంకింగ్ డేటా ఏదైతే ఫోన్లతో పాటు ల్యాప్టాప్స్ లో బ్యాంకింగ్ డేటా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ లో కూడా వారి ఆస్తులకు సంబంధించిన వివరాల సేకరణ ప్రస్తుతం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా 13 మంది ఉద్యోగుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు జరగడం మాత్రం అటు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పూర్తి స్థాయిలో వారికి సంబంధించిన డాక్యుమెంట్స్, అదేవిధంగా ల్యాప్టాప్లు, మొబైల్స్ పూర్తి స్థాయిలో దాంట్లోంచి వివరాలు సేకరించిన అనంతరం వారిపై చర్యలు ఏ విధంగా ఉంటాయనేది మాత్రం ఆసక్తిగా మారింది. ప్రస్తుతానికైతే ఏసీబీ అధికారుల విచారణ అయితే కొనసాగుతుందని మాత్రం తెలుస్తుంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ సురేష్.